కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఇన్క్లూడింగ్ మీ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. Audio Jungle. ఇదే అంగడిలో, ఇదే ప్లేస్లో కొన్ని నెలల క్రితం ఇదే డబ్బాలను కాలితో తన్నాను. అప్పుడు నాకు తెలియదు ఇదే షాప్లో అదే డబ్బాలని అమ్ముతానని. అస్సలు నేను చదువుకున్న చదువేంటి, నేను చేస్తున్న పనేంటి అని మీకు చాలామందికి అనిపిస్తుంటుంది. డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చదువుకుని కాలేజ్ టాపర్ అయిన నేను ఒక మంచి ఉద్యోగంలో ఉంటానని మా అమ్మా నాన్న, నాకు చదువు చెప్పిన గురువులు, నా స్నేహితులు అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు ఎలా మారుతాయో ఎవ్వరం చెప్పలేం. సడన్గా నాకు చదువు చెప్పిన గురువు ఈ షాప్కి కొన్ని థింగ్స్ కొనడానికి వచ్చాడు. ఆయనని నేను గుర్తుపట్టాను, కానీ ఆయన నన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే నేను ఆయనకు మొహం చూపిస్తే కదా తల తిప్పుకొని వ్యాపారం చేయాల్సి వచ్చింది. నేను ఓ మాదిరిగా చదువుంటే నాకు ఇలా అనిపించి ఉండేది కాదేమో. ఈ సార్తో కాలేజ్ డేస్లో నా బాండింగ్ ఎలా ఉండేదంటే, ప్రాక్టికల్స్ టైం నాకు బాగా గుర్తుంది. అందరినీ సబ్జెక్ట్స్ పరంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నన్ను మాత్రం ఏం అపోల్, తర్వాత ప్లాన్ ఏంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా అని అడిగాడు. ఎందుకంటే నేను సెటిల్ అవుతానని అంత నమ్మకం ఆయనకే కాదు, కాలేజీలో నాకు చదువు చెప్పిన చాలామంది గురువులకు అంత నమ్మకం, నేను బాగా చదువుతాను, మంచిగా సెటిల్ అవుతానని. నా జూనియర్స్కి కూడా నా గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. పలానా క్లాసులో అపోలో అనే వ్యక్తి ఉంటాడు, అతను ఎంత అల్లరి చేస్తాడో అంతకంటే ఎక్కువే చదువుతాడు, స్టూడెంట్ అంటే అలా ఉండాలి అని. కానీ ఎంత చదివి ఏం లాభం, వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నాకు చాలాసార్లు అనిపించింది, చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి సంబంధమే లేదు అసలు. కానీ ఏం చేస్తాం, బ్రతుకు తెరువు కోసం చేయాల్సి వచ్చేది. అందులో భాగంగానే నా చదువుకి నాకు సంబంధం లేకుండా ఒక మెడికల్ రిప్ జాబ్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత స్విగ్గీ డెలివరీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్, ఒక కొరియర్ బాయ్గా చేయాల్సి వచ్చింది. బాగా చదువుకొని మంచి ఉద్యోగంగా తెచ్చుకోకపోతే ఆ వ్యక్తిని సమాజంలో ఎలా చూస్తారో చాలాసార్లు నేను ఫేస్ చేశాను. మండు టెండలో 1 గంటకి 2 గంటల సమయంలో డెలివరీ ఇస్తూ ఉన్నప్పుడు దారిలో మా బంధువులు నన్ను ఎదురుపడితే కనీసం మంచినీళ్ళు తాగు అని అడగరు నన్ను. అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. అందుకే బంధువులను ఎప్పుడు నమ్మను నేను అసలు ఏం పట్టించుకోను. ఎందుకంటే మనకు నెలాఖరికి వాళ్ళు కాదు కదా అప్పులు కట్టేది, ప్రతిరోజు తిండి పెట్టేది. అందుకని వాళ్ళని పట్టించుకుంటా పోతే మనం అడుగు ముందుకు వేయలేం. ఒకసారి ఏం జరిగిందంటే, సడన్గా ఒక డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికో కాదు, మా అమ్మ తరపున బంధువులకి. నేను పేరు గుర్తుపట్టలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు షార్ట్ కట్స్లో పెట్టారు. ఇంటికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు మా అమ్మ తరపున బంధువులని. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన లుక్ నేను ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నాను. ఏవురా, అంత బాగా చదువుకున్నావు, మీ అమ్మ నీ గురించి గొప్పలుగా చెప్తుంటుంది, డెలివరీ బాయ్ చేస్తున్నావా అని అడిగి నన్ను అవమానిస్తూనే వాళ్ళు గొప్పలు చెప్పడం స్టార్ట్ చేశారు. చూడరా, పెద్ద హాల్, మంచం చూడరా, ఈ మంచం కొనడానికి ఎంత అయిందో తెలుసా, ఈ టీవీ చూడు, ఈ బెడ్రూమ్ చూడు. ఇలా వదలకుండా 1 కాదు 2 కాదు చెప్తూనే ఉన్నారు. సరే, నేను ఎక్కువ డెలివరీ ఇవ్వాలని చెప్పి నేను తప్పించుకొని వచ్చేసాను. నేను ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా వాళ్ళు నాతో అరాకొర మాట్లాడేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు నేను కామ్గా ఉన్నా కూడా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది, బాగా చదువుకొని మంచి ఉద్యోగం రాలేదంటే దేవుడు నీ కోసం దీనికంటే గొప్ప విషయాన్ని, ఒక గొప్ప పొజిషన్ని మీకోసం ఏర్పరిచి ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తప్పుడడుగులు వేయకండి, నిదానమే ప్రధానం. ఒకవేళ నేను జాబ్ చేసి ఉంటే ఏమై ఉండేది, అందరిలాగే 9కి వెళ్ళేవాడిని, 5కి వచ్చేవాడిని. నెలాఖరున వచ్చే జీతంలో చాలని జీవితం నార్మల్గా జీవించేవాడిని. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మా వీడియోస్ కొన్ని లక్షల మంది
చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఇంతకంటే మంచి ఉద్యోగం ఉంటుందా? ఒకప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ చూసి కామెంట్ చేసే నేను ఇప్పుడు నా వీడియోస్కి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. ఆ రిప్లై ఇవ్వడానికే నాకు నియర్లీ ప్రతిరోజు 1 గంట సమయం పడుతుంది. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఒక్కొక్కరు కామెంట్స్ ఎలా పెడతారంటే, అన్న సూపర్ చేసావు, అక్క చాలా బాగా చేసింది, మీరు చాలా బాగుంటారు, మీరు క్యూట్ కపుల్. ఎంత బాధలో ఉన్నా మీ వీడియోస్ చూడగానే నవ్వు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా మెసేజ్లు పెడతారు. ఇంకేం కావాలబ్బా ఇంతకు మించి? అదే నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే మహా అంటే ఎంతమంది తెలుసా? నేను ఒక 50 మందికి, ఒక 100 మందికి. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మందికి మేము తెలుసు. చాలామంది ఆదరిస్తున్నారు. చాలామంది బయట కానీ షాప్ కాడ కానీ వచ్చి పలకరించి, మేము మీ సబ్స్క్రైబర్ని, మీరు యూట్యూబర్స్ కదా, మీరు చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు అని వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూపిస్తుంటే మాకు ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా? ఆ కిక్కే వేరబ్బా అసలు. చాలామంది షాప్ చూపించండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో తీసింది. కానీ ఉట్టిగా షాప్ చూపిస్తే ఏం బాగుంటుంది? అందుకే నేను నా లైఫ్లో జరిగింది కొంచెం మీకు చెప్పాను. మీకు సోది అనిపించవచ్చు. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా నా క్లాస్మేట్స్ కానీ, నా జూనియర్స్ కానీ ఒకసారి మీ పేరు మెన్షన్ చేసి నాకు హాయ్ చెప్పండి అబ్బా. నేను షాపు సగం కూడా సర్దలేదు, ఉన్నట్టుండి వర్షం వచ్చేసింది. ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని ఐటమ్స్ అయితే లోపల పెట్టేశాను. ఇంకా మిగతావి అవి తడిచినా ఏం కాదు కాబట్టి తర్వాత నిదానంగా తుడుచుకుంటాను. పాపం పక్కన అవ్వకి ఏ ఆధారం లేదు. ఆమె వంకాయలు, కూరగాయలు నీళ్ళలో ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి. మాకన్నా కొద్దిపాటి షాప్ ఉంది ఇప్పుడు కాబట్టి మాకు షాప్లో సామాను అలాగే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే మా మా ఉండీలు అవి కూడా ఆ వంకాయలాగా కొట్టుకుపోయేవి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చెక్క కొనుక్కున్నాము. అక్కడి నుంచి ఈ సపరేట్ల వరకు ఒక చెక్క వస్తుంది, లాంగ్ చెక్క. దాని కింద రాళ్ళు పెట్టుకొని కొంచెం ఎత్తులో పెట్టుకున్నాం కాబట్టి మాకు అంత వాటర్ రావడం లేదు. ఇంతకుముందు అయితే సేమ్ ఆ డబ్బాలన్నీ వెళ్ళిపోయేది, పరిగిస్తా పోయి తీసుకునేది. కొన్ని ఉండేవి, కొన్ని వెళ్ళిపోయేవి. అంటే ఆ వర్షంలో ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు పాపం, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా. అలా జరుగుతుంటుంది ఈ రోడ్ సైడ్ వ్యాపారాలన్నీ. ₹1 సంపాదించాలంటే ఎంత కష్టమో రోడ్డు మీదకు వచ్చి ఒక రోజంతా వాళ్ళతో గడిపితే తెలుస్తుంది. ఈ రోజుల్లో మనం 500 కానీ 1000, 2000 ఇంకా ఎంతో చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. మీలాగే నేను కూడా ఖర్చు పెట్టేవాడిని ఈ షాపుకి రాకముందు. వచ్చి ఒక్కొక్క వస్తువుని సర్దుకొని వ్యాపారం జరక్క కూర్చొని నడుము నొప్పి వస్తుంది. అప్పుడు గుర్తొస్తారు తల్లిదండ్రులు. మనల్ని ఎంత కష్టపడి పెంచారో మనం ఈజీగా ₹100, ₹1000, ₹2000 ఈజీగా అడిగేస్తాం. వాళ్ళు ఇవ్వలేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఆలోచించలేకపోయేది అప్పుడు నేను. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా తప్పు అనిపిస్తుంది. దయచేసి మనందరం మన తల్లిదండ్రులకు విలువనిద్దాం, వాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం, ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా జీవిద్దాం. ఇట్లు మీ అపో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.